నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ నేను రవి ఈరోజు వివిధ దినపత్రికల్లో ప్రచురితమైనటువంటి ప్రధాన అంశాలపై అయితే విశ్లేషణ చూద్దాం. ముఖ్యంగా ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ఈనాడు దినపత్రికలో చిట్టీలు ఎన్నొచ్చినా పట్టు మనదే, ఇల్లు శుభ్రం చేయడానికి మీనాక్షి, పెరడు చూసుకోవడానికి నర్సింగ్, కిచెన్లో పనులకు రామ్, మేకప్ చేయడానికి మృదుల. ఇంతకు వీళ్ళెవరో మనుషులు కాదు, హ్యూమనాయిడ్ రోబోలు అంటూ రోబోల గురించి అయితే మాత్రం ఒక ఆసక్తి కథనాన్ని అయితే మాత్రం మనం చూడవచ్చు. మనిషిలా కనిపించే చేదోడు వాదోడుగా ఉండే హ్యూమనాయిడ్ రోబోల విప్లవం రాబోతుందా అంటే భవిష్యత్తులో తప్పనిసరిగా వస్తుందంటున్నారు నిపుణులు. అయితే సృజనాత్మక సహానుభూతుల కోసం తోటి మనిషిపై ఆధారపడాల్సిందేనంటున్నారు. హ్యూమనాయిడ్ రోబోల రంగంపై పరిశోధనలు సాగిస్తున్న హైదరాబాద్ సంస్థ పెర్ఫెన్స్ టెక్నాలజీస్ సహ వ్యవస్థాపకుడు నడిమింటి మృత్యుంజయ శాస్త్రి ఈ మరమనుషుల తీరుతెన్నులపై వస్తున్న మార్పులపై ఆయన కథనాన్ని అయితే మాత్రం పంచుకోవడం జరిగింది. ఏంటంటే మరమనుషులు ఏంటంటే రోబోల సహాయంతో ఇల్లు ఓడ్చడానికి, అలాగేనేమో మరో పక్క పెరడు చూసుకోవడానికి, కిచెన్లో పనులకు, మేకప్ చేయడానికి, కానీ వీటన్నిటికీ ఆపరేట్ చేయడానికి అయితే మాత్రం మనిషి కంపల్సరీ అని చెప్పేసి ఒక కథనాన్ని అయితే మనం భవిష్యత్తులో పనివాళ్ళు, వంటవాళ్ళు, లేకపోతే ఇల్లు శుభ్రం చేయడానికి, లేకపోతే పెరడు చూసుకోవడానికి, వీటన్నిటికైతే మాత్రం మనుషులపై ఆధారపడాల్సింది. కాబట్టి ఇక రోబోల సహాయంతో మళ్ళీ వాళ్ళ ఆపరేట్ చేయడానికి అయితే మాత్రం కంపల్సరిగా మానవ సహాయం అయితే కావాలన్నట్లుగా ఒక ఆసక్తి కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఇక మరో అంశం, ఆ 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వండి, కార్యకర్తలకు బీమా లేఖలు ఇవ్వని వారి వివరాలు సేకరించండి, పార్టీ కార్యాలయ సిబ్బందికి సీఎం చంద్రబాబు ఆదేశం. కొందరు ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం, పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనాల్సిందేనని స్పష్టీకరణ. నిన్న టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన చంద్రబాబు నాయుడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్యంగా 48 మంది ఎమ్మెల్యేలు ప్రతి నెల 30వ తారీఖున అయితే మాత్రం పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. అక్కడ ఎవరైతే పాల్గొనని ఎమ్మెల్యేలు ఉన్నారో, మరోపక్క సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయనటువంటి ఎమ్మెల్యేలు, కొంచెం అశ్రద్ధగా ఉన్నటువంటి అలసత్వం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలకు అయితే మాత్రం నోటీసులు ఇవ్వండి, వాళ్ళపై ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు తీరు మార్చుకోకపోతే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి సీఎం ఆదేశించారు. ప్రజా దర్బార్ కూడా ఒక అంశం ఏంటంటే ప్రజా దర్బార్ కూడా వచ్చింది, దానికి సంబంధించినటువంటి అంశం చూద్దాం. ప్రతి నెల 1వ తేదీన పింఛన్ల పంపిణీ, సీఎంఆర్ఎఫ్ చెక్కుల అందజేత కార్యక్రమాల్లో పాల్గొనని 48 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి వివరణ తీసుకోవాలని పార్టీ కార్యక్రమాల అమలు కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎన్నిసార్లు చెప్పినా కొందరు తీరు మార్చుకోకపోవటం, ప్రజలతో మమేకమయ్యేందుకు అవకాశం ఉన్న కార్యక్రమాలకు దూరంగా ఉండటంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో ఇకపై ఎవరైనా పాల్గొనకపోతే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని, అలాంటి ఎమ్మెల్యేలపై చర్యలకు వెనకాడబోమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వివిధ విభాగాలతో శనివారం ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, ప్రజా సమస్యల పరిష్కారం, నాయకుల బాధ్యతలపై స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేశారు. పింఛన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కులు, కార్యకర్తల కుటుంబాలకు బీమా సొమ్ము పంపిణీ కార్యక్రమాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలి. పార్టీ కార్యకర్తల బీమా లేఖలు ఇంకా అందజేయని శాసనసభ్యుల వివరాలు నాకు ఇవ్వండి. పేదలకు సేవలో పింఛన్ల పంపిణీ కార్యక్రమానికి నేను క్రమం తప్పకుండా హాజరవుతున్నాను. మిగతా నాయకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. సంక్షేమ పథకాలని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్ళాలి. సీఎం చంద్రబాబు అదే మనం చెప్పుకున్నదే చంద్రబాబు నాయుడు చెప్పారు. ఎందుకంటే మొత్తానికి ఒక పండగ వాతావరణం అయితే మాత్రం 30వ తారీఖు ఉంటుంది. వాళ్ళకి ప్రతి నెల కూడా 4,000 రూపాయలు పింఛన్ ఏదైతే అందుతుందో, ముఖ్యంగా వికలాంగులకి 6,000 రూపాయలు, ఇంకా ఎవరైతే వృద్ధులు ఉంటారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయలు పింఛను. 1వ తారీఖు జీతం వచ్చినా రాకపోయినా ప్రభుత్వ ఉద్యోగులకి పింఛన్ అయితే అందించాలా, దీని ఒక పండగ వాతావరణం చేయాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో, మరోపక్క ఎవరైతే ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొంది డబ్బు కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి ఎవరైతే అప్లై చేసుకుంటారో, సీఎం సహాయ నిధికి ఆ చెక్కులు అవ్వచ్చు, లేకపోతే కార్యకర్తలకు బీమాకు సంబంధించినటువంటి ఎవరైతే మృతి చెందారో వాళ్ళకి బీమా చెక్కులు ఇచ్చేటటువంటి కార్యక్రమం అవ్వచ్చు. దానికి ప్రజలతో మమేకమయ్యేటటువంటి కార్యక్రమాలు కాబట్టి వాటికి దూరంగా ఉన్నటువంటి 48 మంది ఎమ్మెల్యేలని దృష్టిలో ఉంచుకొని వాళ్ళకి నోటీసులు ఇవ్వాలని చెప్పేసి సీఎం కరాఖండిగా చెప్పారు. దానికి ఒక కమిటీకి కూడా ఆయన ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అట్లాంటి వాళ్ళపై అలసత్వం వహిస్తే మాత్రం వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిందని చెప్పేసి
ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రజా దర్బార్ నిర్వహించాలి, ప్రజా దర్బార్ నిర్వహించి వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలతో మమేకం అవ్వాలి, ప్రజలకు దగ్గర ప్రతి నెల కూడా సీఎం చంద్రబాబు నాయుడు ఏదో ఒక గ్రామాన్ని ఎంచుకోవటం, ఆ గ్రామంలో ఒక పేదవాళ్ళ ఇంటికి వెళ్ళటం, అక్కడ పింఛన్ల పంపిణీ చేయటం, వాళ్ళతో మమేకం అవ్వటం, టీ తాగటం, మరో పక్క టిఫిన్లు కూడా ఈ మధ్యకాలంలో టిఫిన్ కూడా ఆయన వేస్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళి. అంటే పేద బడుగు బలహీన వర్గాలని ఆప్యాయంగా పలకరించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి మరి ఆటోలో ప్రయాణించడం, రకరకాల వినూత్నమైనటువంటి రీతిలో అంటే ఒక ప్రజల్ని ఆకర్షించాలా, ప్రజలకు దూరంగా ఉన్నారు అనేది లేకుండా ప్రజలకు దగ్గరయ్యామనేటటువంటి భావన కల్పించాలా, ముఖ్యంగా పేదవాళ్ళకి దగ్గరగా ఉండాలా, ఇది పేదల ప్రభుత్వం అనే విధంగా ఒక దృఢ సంకల్పంతో వెళ్తుంటే 48 మంది ఎమ్మెల్యేలు మాత్రం వాళ్ళు దూరంగా ఉంటున్నారని చెప్పేసి ఆయన నిన్న పార్టీ కేంద్ర కార్యాలయం జరిగినటువంటి మీటింగ్లో అయితే మాత్రం ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏది ఏమైనా సరే కొందరు ఎమ్మెల్యేలు తీరు మార్చుకోవాల్సిందే, లేకపోతే మాత్రం చర్యలు తీసుకుంటా, ఇంకా వాళ్ళ మీద రిపోర్ట్ ఉంటే మాత్రం 2029కి ఎఫెక్ట్ పడే అవకాశాలు అయితే మెండుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక మరో అంశం చూద్దాం. కుప్పంలో 7 పరిశ్రమలకు శంకుస్థాపన వర్చువల్ విధానంలో చేసిన ముఖ్యమంత్రి. 2203 కోట్ల రూపాయలు పెట్టుబడి, ప్రత్యక్షంగా పరోక్షంగా 22,330 మందికి ఉపాధి, త్వరలో 6,000 కోట్లతో మరో 8 పరిశ్రమలు రానున్నట్లు చంద్రబాబు వెల్లడి. కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మహిళలు, యువత ప్రతి ఒక్కరూ ఒక పారిశ్రామికవేత్త కావాలని ఆకాంక్షించారు. అమరావతి నుంచి వర్చువల్ విధానంలో కుప్పంలో 7 పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన చేశారు. ఇందాల్కో, శ్రీజ డైరీ, ఏసీ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్ సోయా, మదర్ డైరీ, ఈ రాయిస్ ఈవీ, ఎలీప్ కుప్పంలో దాదాపు 2,203 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టనున్నాయని చెప్పేసి మనం ఒక కథనాన్ని కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు నియోజకవర్గం, కుప్పం నియోజకవర్గానికి కొంచెం ప్రాధాన్యత ఇవ్వాలా, అంటే అక్కడ ఎలాంటి అంటే గతంలో వైసీపీ విమర్శించింది ఎలాంటి అభివృద్ధి జరగలేదని చెప్పేసి కుప్పంలో అయితే మాత్రం ఒకానొక దశలో చంద్రబాబు నాయుడిని కూడా కుప్పంలో అడుగు పెట్టనీయకుండా చేసింది గత వైసీపీ ప్రభుత్వంలో మనం సంఘటనలు చూసాం. అట్లాంటిది ఈరోజు అయితే అభివృద్ధి దిశగా అక్కడైతే వేగంగా పరుగులెడుతుందని మనం చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ నియోజకవర్గంలో ఎక్కువగా పరిశ్రమలు తీసుకురావాలా, ముఖ్యంగా యువతకు ఉపాధి కల్పించాలా, ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో ఇది లేదు అనే విధంగా లేకుండా అక్కడ ఎలాంటి సమస్యలు లేకుండా తాగునీరు అవ్వచ్చు, లేకపోతే ఉపాధి అవ్వచ్చు, లేకపోతే పెన్షన్లు అవ్వచ్చు, ప్రతి ఒక్కటి కూడా అక్కడికి తీర్చిదిద్దాలా. ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా కుప్పం ఉండాలనే ఉద్దేశంతో దాదాపు 30 సంవత్సరాలు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి సీఎం చంద్రబాబు నాయుడు అయితే మాత్రం ఇక కుప్పం నియోజకవర్గంపై కూడా శ్రద్ధ పెట్టినట్లు మనకు తెలుస్తోంది. ఇక మరో అంశాన్ని చూడొచ్చు. న్యాయ పరిభాషను సరళీకరించాలి, జాతీయ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పిలుపంటూ ఒక అంశాన్ని మనం చూడొచ్చు. న్యాయ పరిభాషను సరళీకరించడం ద్వారా చట్టం అందరికీ అవలేలుగా అర్థమయ్యేలా చూడాలని, సామాజిక ఆర్థిక నేపథ్యంలో ప్రమేయం లేకుండా ప్రతి పౌరునికి తేలిగ్గా న్యాయం అందేందుకు ఇది దోహదపడుతుంది ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే నిన్న న్యాయశాస్త్ర గ్రంథాల్లోని భాషను సరళీకరించాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. న్యాయ సహాయం అందజేసే వ్యవస్థల బలోపేతంపై సుప్రీంకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. జాతీయ న్యాయ సేవల ప్రాధికార సంస్థ నల్సా 30వ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సామాజిక మధ్యవర్తిత్వంపై శిక్షణ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు. అందరికీ న్యాయం అందుబాటులో ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం అందిస్తున్న న్యాయ సహాయం పేదలకు తేలిగ్గా న్యాయం అందేందుకు దోహదపడుతుందని చెప్పారు. మరో అంశం చూడవచ్చు. కోర్టు తీర్పుల్ని ఇతర న్యాయ సంబంధ పత్రాలు స్థానిక భాషల్లో అందించాల్సిన అవసరం ఉంది. సుప్రీంకోర్టు 80,000కు పైగా తీర్పుల్ని 18 భారతీయ భాషలో అనువదించేందుకు చూపిన చొరవ అభినందనీయమని, హైకోర్టులు, జిల్లా న్యాయస్థానాలు కూడా ఇలాంటి చొరవ చూపాలని చెప్పేసి ఆశిస్తున్నట్లు మోదీ అయితే వెల్లడించారు. మొత్తానికి నల్సా 30వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని వ్యాఖ్యలు చేశారు. ఇక జస్టిస్ బిఆర్ గవాయ్ కూడా ఆయన పాల్గొన్నారు. దాదాపు ఏంటంటే ఏదైనా సరే ఆ కోర్టు తీర్పు ఇస్తే స్థానిక భాషలో, ప్రాంతీయ భాషలో కూడా తీర్పు ఇవ్వాలని ఇస్తే బాగుంటుంది అనే విధంగా ప్రధాని చెప్పడం జరిగింది. మొత్తానికి న్యాయ వ్యవస్థలో ఒక మార్పులు తీసుకురావటం అవసరం ఉంది. ముఖ్యంగా పేదవాళ్ళకి సులభతరంగా న్యాయాన్ని అందించే విధంగా చాలామంది కూడా అంటే న్యాయానికి లాయర్లు పెట్టుకోవాలన్నా సరే ఏదన్నా ఉండాలంటే కోర్టుకు వెళ్ళాలని కూడా భయపడే పరిస్థితులు వచ్చినాయి. కాబట్టి సులభతరమైనటువంటి న్యాయం అందించే విధంగా వాళ్ళకి కోర్టులు సహాయ సహకారాలు అందించాలా. ముఖ్యంగా ప్రాంతీయ భాషల్లో కూడా ఈ యొక్క కోర్టు కాపీలు, కోర్టు తీర్పులు సంబంధించినట్టు ప్రతులు ఏవైతే ఉన్నాయో అవి స్థానిక ప్రాంతీయ భాషలో కూడా అందించడానికి చొరవ చూపాలని చెప్పేసి ప్రధాని వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం చూడవచ్చు.
ముగ్గురు ప్రాణాలు తీసిన నిద్రమత్తు అదుపు తప్పి పలువురు వైకి దూసుకెళ్ళినటువంటి కారు కాకినాడ జిల్లాలో ఘటనకు సంబంధించినటువంటి మనం చూస్తున్నాం. మరో అంశం చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ నిన్న ఎర్రచందనం జోలికి వస్తే మాత్రం తాట తీస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అటవీ శాఖ ఆయనే పర్యవేక్షిస్తున్నారు కాబట్టి చాలా వినూత్నమైనటువంటి కార్యక్రమం. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఎర్రచందనం దొంగలు మనం చూస్తూనే ఉన్నాం. రోజు వార్తల్లో ఇదే పంచాయతీ. ఏంటంటే ఎర్రచందనాన్ని పట్టుకున్నటువంటి పోలీసులు నలుగురుని అరెస్ట్ చేశారు, అంతర్రాష్ట్ర ముఠా లేకపోతే పలానా చెక్ పోస్టులో ఉంటారని మనం వింటూనే ఉన్నాం. అసలు ఏంటి ఈ కథ అని చెప్పేసి పవన్ కళ్యాణ్ డైరెక్ట్గా సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి అటవీ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ ఆయనే రంగంలోకి దిగారు. మనం చూస్తున్నాం. దాదాపు ఇళ్లలో 1.30 లక్షల చెట్లు అడ్డగోలుగా నరికేశారు. దాదాపు 10,000 కోట్లు కలప స్మగ్లింగ్ జరిగిందంటే ఆయన విచారణలో తేలింది. ఎర్రచందనం జోలికేస్తే తాట తీస్తాం, ఎర్ర దొంగల నియంత్రణకు ప్రత్యేక ఆపరేషన్. తిరుపతి జిల్లా పర్యటనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం ఒకసారి చూద్దాం. ఇందులో అసలు ఏంటి దీని కథా కహాని అసలు మనం ఏంటో చూద్దాం. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో అటవీ పర్యావరణ శాఖల బాధ్యతలు తీసుకున్నా అని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇక వైకాపా హయాంలో స్మగ్లింగ్ విపరీతంగా జరిగింది. 5 ఏళ్లలో 1,30,000 ఎర్రచందనం చెట్లు నరికేశారు. ఇక్కడైతే ఇంపార్టెంట్, 1,30,000 ఎర్రచందనం చెట్లు నరికేశారు. దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైన దొంగలను స్మగ్లింగ్ చేశారు. ఇక నుంచి ఎవరైనా ఎర్రచందనం కొట్టేసినా అందుకు సహకరించినా వాళ్ళు స్మగ్లర్లైనా కింగ్ పిన్స్ అయినా తాట తీస్తామని చెప్పారు పవన్ కళ్యాణ్. ఇందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్మగ్లర్లను హెచ్చరించారు. ఇందుకోసం ఒక ప్రత్యేక చట్టం ఉందని, దొంగల ఆస్తులను సీజ్ చేయొచ్చని చెప్పారు. శనివారం ఆయన తిరుపతి సమీపంలోని కేంద్రీయ ఎర్రచందనం గోదాములను అటవీ శాఖ సలహాదారు పి మల్లికార్జునరావు, అలాగే పిసిసిఎఫ్ పి చలపతిరావు, కలెక్టర్ వెంకటేశ్వర్, సిఎఫ్ సెల్వం, ఎస్పీ సుబ్బారాయుడుతో కలిసి ఆయన పరిశీలించారు. ఎర్రచందనం దొంగలు పరిశీలించారు. మొత్తానికి అక్కడ గోడౌన్ ఉంది. కేంద్ర ఎర్రచందనం గోడౌన్ అయితే తనిఖీ చేసి ఆయన అయితే మానిటరింగ్ చేశారు. మరి దాన్ని ఏం చేయాలా? ఇంత కలప ఉంది, దానికి చాలా మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది ఎర్రచందనం. ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఎర్రచందనం ప్లాంట్లను పెంచుతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చాలా పెద్దగా దీని అమ్ముడుపోతున్నటువంటి విషయం. ఎర్రచందనం మొక్కల్ని పెట్టండి, ప్లాంటేషన్ చేసామని చెప్పేసి రియల్ ఎస్టేట్ కూడా చాలా చేస్తున్నారు. అయితే దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. ఇతర దేశాల్లో అయితే మాత్రం ఎర్రచందనానికి బాగా డిమాండ్ ఉంది కాబట్టి జపాన్ అవ్వచ్చు లేకపోతే చైనాలో ఇది ఎక్స్పోర్ట్కి. అయినా సరే ముఖ్యంగా తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు అయితే అంతర్రాష్ట్ర దొంగలు అయితే ఉన్నారు. చెక్ పోస్టులను తరలించి గత వైసీపీ హయాంలో మనం ఇందాక చూసుకున్నాం, మనం చెప్పుడు ముచ్చట కాదు, ఇది పవన్ కళ్యాణే వ్యాఖ్యానించారు ఉప ముఖ్యమంత్రి. దాదాపు 1,30,000 ఎర్రచందనం చెట్లు నరికేశారు. 10,000 కోట్ల రూపాయలు విలువైన దొంగలను స్మగ్లింగ్ చేశారు. 10,000 కోట్ల రూపాయలు దీని వాల్యూ. 1,30,000 ఎర్రచందనం చెట్లు 10,000 కోట్ల రూపాయలు చేశారు. 10,000 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి? వైసీపీ హయాంలో వైసీపీ అధికారంలో ఉండగా అక్కడ యొక్క పెద్దల యొక్క హస్తం ఉండి అంతర్రాష్ట్రాన్ని తరలించారనమాట. అంటే కర్ణాటక, తమిళనాడుకు తరలించారు. దాని విలువ 10,000 కోట్ల రూపాయలు. ఆ 10,000 కోట్ల రూపాయలు ఎక్కడ? ముఖ్యంగా ఈ ఎర్రచందనం ఇది అన్నీ కూడా ఎక్కడ అనుకుంటే శేషాచలం అడవుల్లో, తిరుపతి సమీపంలోని శేషాచలం అడవుల్లోనే ఇక్కడే ఫస్ట్ క్వాలిటీ అక్కడ ఎర్రచందనం లభ్యమైంది. అది ప్రకృతి పరంగా పెరిగినటువంటి ఎర్రచందనం మొక్కలు అన్నమాట. ఎర్రచందనం చెట్లు వాటిని కొట్టేసి పెద్ద పెద్ద బడా నాయకులుండి ఇది ఒక పెద్ద మాఫియా, దీన్ని అరికట్టాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం రంగంలోకి దిగారు. ఆయన ఆ అటవీ శాఖపై ఒక ప్రత్యేకమైనటువంటి నియంత్రణ కమిటీని కూడా ఆయన ఏర్పాటు చేస్తాను. ఎప్పుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో వెనక ఎవరు పెద్ద నేత ఉన్నా సరే తప్పించుకోలేని విధంగా దాన్ని అయితే మాత్రం ఒక పటిష్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఆదేశించారు. మొత్తానికి ఇది ఒక పెద్ద వీటన్నిటిని కూడా ఎర్రచందనం దొంగలను కనుక అమ్మితే మాత్రం ప్రభుత్వానికి ఒక మంచి ఆదాయం చేకూర్చే అవకాశం ఉంది. దాన్ని కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చూస్తున్నట్లు తెలిసింది. మరో అంశం, కల్తీ నెయ్యిలో వైవి సుబ్బారెడ్డి పాత్ర అనుమానాస్పదం. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా అనామక ఫిర్యాదుతో బోలేబాబా డైరీపై విచారణకు ఆదేశం. కల్తీ నిర్ధారణ అయిన ఆ సంస్థలకు నెయ్యి సరఫరా అనుమతి. సుబ్బారెడ్డిని ఆయన ఇంట్లో కలిసిన బోలేబాబా డైరీ డైరెక్టర్ పోమోల్ జైన్ తన ప్లాంట్లో తనిఖీలు నిర్వహించకుండా ఉండాలని వినతి. ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ నుంచి సుబ్బారెడ్డి పిఏకు 50 లక్షల ముడుపులు. హైకోర్టులో సిట్ ఐఓ ఎన్కౌంటర్ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి ఆరోపణలు అయితే గతంలో వైసీపీపై వచ్చింది. దాన్ని కొట్టే ఇక
సుబ్బారెడ్డి పిఏ, అప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా వ్యవహరించినటువంటి సుబ్బారెడ్డి, ఆయన ఎంపీ సుబ్బారెడ్డి పిఏ పై అయితే మాత్రం ఆయనకి 50 లక్షల రూపాయలు ముడుపులు ఇచ్చినట్టు తెలిసింది. దీనిపై కూడా విచారణ జరుగుతుంది. మొత్తానికైతే మాత్రం కల్తీ నెయ్యి వ్యవహారం అయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చినటువంటి అక్కడ లడ్డూ వ్యవహారంలో అయితే మాత్రం ఆరోపణలు ఇంకా వైసీపీ నేతలు ఎదుర్కొంటున్నారు. దానికైతే మాత్రం మరి దర్యాప్తు జరుపుతుంది, ఎలాంటి విచారణ చేస్తాననేది మనం చూడాలి. ఇవి మరో దినపత్రిక చూద్దాం. ఇక సాక్షి దినపత్రిక వేస్తే అమ్మో ఇంత వెన్నుపోట, శాంతియుత పోరాటంపై ఇన్ని కుట్రల, వెలుగులోకి వచ్చిన సర్కార్ కుతంత్రం, గత నెలలో సమ్మె విరమణకు విద్యుత్ సంఘాల మధ్య యాజమాన్యం చిచ్చు అంటూ ఒక కథనాన్ని అయితే మనం చూడవచ్చు. చెత్త కుప్పలో వీవీప్యాట్ల స్లిప్పులు, బీహార్లోని సమస్తీపూర్లో పెద్ద సంఖ్యలో వీవీప్యాట్ల స్లిప్పులను రోడ్డు పక్కన విసిరేసినట్లుగా ఉన్న వీడియో ఒకటి కలకలం రేపిందంటూ మనం ఒకటి ఆసక్తికరమైనటువంటి కథనాన్ని చూడవచ్చు. ఇక G20 శిఖరాగ్రానికి వెళ్లను, డిసెంబర్ 1న దక్షిణాఫ్రికాలో నిర్వహిస్తున్న G20 శిఖరాగ్ర సదస్సుకు వెళ్లబోనని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈయన ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు. కాసేపు ఏమో ప్రధాని మోదీ నా మిత్రుడు అంటాడు, సొంకాలు వేస్తాడు. ఒక పక్క ఏమో పాకిస్తాను మిత్రదేశం అంటాడు, లేకపోతేనేమో అక్కడ పాకిస్తాన్ సైన్యాధ్యక్షుడు ఆసిఫ్ మునీరు తోటి భేటీ అవుతారు. ఇంకా అది వినకపోతే మాత్రం H1 వీసాలని చెప్పేసి H1 వీసా అని చెప్పేసి దానికి వేస్తారు. ఏది భారత్కు సులభతరం అయితే దాన్ని ఏదో ఒకటి ఆంక్షలు విధించే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ భారతదేశం నుంచి యువత కనుక అమెరికాకు వస్తున్నానంటే ఏదో ఒకటి పెడతారు. ఇప్పుడు వైద్యానికి సంబంధించినటువంటి ఒక ఫిట్నెస్ సర్టిఫికేట్ కావాలంటున్నాను. దీర్ఘకాలికంగా వ్యాధులు, షుగరు, బీపీలు కనుక ఉండే ఎవరన్నా తల్లిదండ్రులు కనుక అమెరికా పోవాలి అంటే మాత్రం వాళ్ళకు పెద్ద సమస్య అని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు వచ్చి అమెరికాలో కనుక వైద్యం చేర్చుకుంటే అమెరికా ఖర్చు అయింది, ఎక్కువ అయింది అనే విధంగా ఈయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఎప్పుడు ఏం మాట్లాడతలేదు. ఇది మన దేశానికే కాదు, వాళ్ళ దేశంలో అమెరికాలో ఉన్నటువంటి దేశ పౌరులు కూడా ఈయన ప్రాణ సంకటంగా తయారైండు. అసలు ఎప్పుడు మాట్లాడతారా అని చెప్పేసి మొన్న న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో కూడా ఆయనకి వ్యతిరేకత వచ్చింది. మరి ఆయన తీరులో ఎలాంటి మార్పు వస్తుందో మనం వేచి చూద్దాం. మనం ఇంతగా చూసాం, సులభతర న్యాయంతో సామాజిక న్యాయం, న్యాయశాస్త్రం భాషను ప్రజలకు అర్థమయ్యేలా మార్చాలంటూ నల్సార్ సంస్థ సదస్సులో అయితే మాత్రం ప్రధాని అలాగే జస్టిస్ మాట్లాడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఇక మరో అంశం, అంత నష్టం లేదట, పంట నష్టం అంచనాలు భారీగా కుదించిన కూటమి ప్రభుత్వం అంటూ ఒక కథనాన్ని అయితే మనం చేసాం. అంత మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో మాత్రం నష్టపోయినటువంటి దాని మీద అయితే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అయితే మాత్రం ఒక ఆసక్తికర కథనాన్ని అయితే మనం సాక్షిలో చూడవచ్చు. పంట నష్టం అంచనాలు భారీగా కుదించిన కూటమి ప్రభుత్వం, రైతన్నల గోడు ఏమాత్రం పట్టించుకొని వైనం, మోంతా తుఫాను దెబ్బకు అన్నదాతకు కుదేలు, క్షేత్రస్థాయిలో 15 లక్షల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలంటూ కథనాన్ని చూడవచ్చు. కానీ 4.17 లక్షల ఎకరాల్లో మాత్రమే పంట నష్టమని తేల్చిన ప్రభుత్వం 2279 పశువులు జీవాలు దుర్మరణం, 155 పశువుల షెడ్లు నేలమట్టం, బోట్లు వలలకు అపార నష్టం జరిగితే స్వల్పంగా నిర్ధారణ, ఆక్వా రంగంలో 50,000 ఎకరాల్లో అంటూ నష్టం అంటూ కేవలం 5,000 ఎకరాలకే పరిమితం, సుంకు రాలిపోయిన పంట పొలాలను పరిశీలించని బృందాలు, తుఫాను తుది అంచనాల నివేదిక తయారు చేసిన యంత్రాంగం, కేంద్ర బృందం ముందు ఉంచేందుకు సిద్ధమైన ప్రభుత్వం, మొక్కుబడి తంతుగా ముగిసిన క్షేత్రస్థాయి. ఇప్పుడు ఏది చేసినా సరే కేంద్ర బృందం వస్తుంది, కేంద్ర బృందం జిల్లాలో పర్యటిస్తుంది. ఆ పంట నష్టం అంచనాలు ఏంటి అని చెప్పేసి కేంద్ర బృందం చూస్తుంది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదికలు తీవ్రంగా ఉంటే వాళ్ళు కేంద్ర బృందాలు అయితే మాత్రం స్పందిస్తూ ఉంటాయి. కానీ ఇది ప్రభుత్వంపై అయితే మాత్రం ఇక నష్టం ఇది కాదు, ఇంకా ఎక్కువే ఉందన్నట్లుగా మనం ఈ దినపత్రికలో మనం ప్రధాన అంశంగా అంత నష్టం లేదన్నట్లుగా ఈ దినపత్రికలో మనం చూడొచ్చు. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే, ఆంధ్రజ్యోతి దినపత్రిక విషయానికి వస్తే, ఇక సేవింగ్కు సూపర్ మస్కా, రిటైర్ల మాయలో జీఎస్టీ పొదుపు ఆవిరి అంటూ ఒక ఆసక్తికరమైనటువంటి మనం విషయాన్ని చూడవచ్చు. కొత్త సంస్కరణల అమలుతో ప్రభుత్వం ఆదాయం కోల్పోయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ధరల్లో తేడా తెలిపే బోర్డులు లేవు, పాత స్టాకులు అంటూ అవే ధరలకు అమ్మకం, డిస్కౌంట్ ఇస్తున్నామంటూ బాధలు, ఆరోగ్యంపై భారీగా తగ్గిన జీఎస్టీ, ఇక మెడికల్ షాపుల్లో ఆ మేరకు తగ్గని భారం, పాత ధరలకే నిత్యావసరాల విక్రయం, షోరూములు సూపర్ మార్కెట్లోని కొత్త ధరలు, కొత్త విధానం వచ్చి 50 రోజులైనా చర్యలు లేవు, ఆకస్మిక తనిఖీలు, విజిలెన్స్ దాడులు ఎక్కడ అంటూ ఒక కథనాన్ని అయితే చూడవచ్చు. ఏదైనా పెరగటానికి పెంచుతారు, తగ్గటానికి మాత్రం చాలా రోజులు పట్టిద్ది. మన పెట్రోల్ ధర పెరిగిందంటే మాత్రం ఆ రోజు నుంచి ఆ క్షణం నుంచే ఎఫెక్ట్ అంటారు. తగ్గియాలంటే కొన్ని రోజులు పట్టిద్ది. తగ్గినాయి కదా వార్తలు వచ్చినాయని చెప్పి మనం వాళ్ళని అడిగితే
మాకు ఆ ఆర్డినెన్స్ రాలేదు, ఆ నోటీసులు రాలేదు మాకు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అదే ఇక్కడ మెడికల్ షాపులు అవ్వచ్చు, మిగిలినటువంటి యాప్లు అవ్వచ్చు, జిఎస్టీ తగ్గించారని చెప్తున్నా కానీ అక్కడ మాత్రం అమలు కావట్లేదు అనే విధంగా ఉంటాయి. వాటి మీద చర్యలు ఎక్కడ అంటూ కథనాన్ని అయితే మనం చూడవచ్చు. నిర్లక్ష్యంగా ఉంటే కఠినంగా ఉంటా. కుప్పంలో ఏర్పాటు చేస్తున్న పలు పరిశ్రమలకు వర్చువల్గా శంకుస్థాపన చేసిన సీఎం. పార్టీ కార్యక్రమాల పట్ల నిర్లక్ష్యం సహించడం. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులకు సీఎం హెచ్చరిక. నిర్లక్ష్యం జాబితాలో 48 ఎమ్మెల్యేలు. ఇంతకుముందు మనం ఈ అంశాన్ని మనం చూసాం. ఎవరైతే నిర్లక్ష్యంగా ఉన్నారో ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, వాళ్ళపై అయితే మాత్రం ఇక సహించే ప్రసక్తే లేదని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడినట్టు వ్యాఖ్యలను అయితే మనం చూడవచ్చు. ఇక వైసీపీ పాత్ర అనుమానాస్పదం. కల్తీ నెయ్యి కేసులో మరో అరెస్టు. కెమికల్ వ్యాపారి అజయ్ని అదుపులోకి తీసుకొని కల్తీ నెయ్యిలో వాడిన రసాయనాలు ఈయన సరఫరా చేసినట్లు నిర్ధారణ. తిరుమల లడ్డు కల్తీ కేసులో A116 రేపు కస్టడీకి పిటిషన్ వేయనున్నటువంటి సిట్ అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. ఇక మరో అంశం, ఈ పంచాయతీ అయితే ఇక మామూలుగా లేదు. తప్పంతా కొలికిపుడిదే, కఠిన చర్యలు తీసుకోవాలి. పార్టీ లైన్ దాటి ప్రవర్తించారు. ఒక్క ఆరోపణకు ఆధారం ఇవ్వలేదు. సస్పెన్షన్ లేదా అధికారాలు తీసేయాలి. ఎమ్మెల్యే వర్సెస్ ఎంపీ వివాదంపై సీఎంకు క్రమశిక్షణ కమిటీ నివేదిక. మాట్లాడి నిర్ణయం తీసుకుంటారని ముఖ్యమంత్రి. టీడీపీ నేతలు తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాస్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని మధ్య తలెత్తిన వివాదం తప్పంతా కొలికిపూడిదేనని పార్టీ క్రమశిక్షణ కమిటీ తేల్చింది. ఆయనపై కఠిన చర్యలు. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కొలికిపూడి ఏదో ఒక వివాదంలో ఆయన ఇరుక్కుంటూనే ఉన్నాడు. దాదాపు 3 సార్లు క్రమశిక్షణ కమిటీ పిలిచింది. మరి ఆయన వ్యవహార శైలిపై అయితే మాత్రం క్రమశిక్షణ కమిటీ అయితే మాత్రం కొలికిపూడిదే అన్నట్లుగా వ్యవహరించింది. ఇక్కడ ఎంపీపై ఆరోపణ చేయటం, ఏదైనా సరే స్థానిక పదవులు ఏవైతే ఉంటాయో అవి ఎంపీ కార్యాలయాల నుంచే వస్తున్నాయి. అక్కడ ఉన్నటువంటి సమాచారం ఎంపీ ఏది చెప్తే ఆ ఎంపీ కార్యాలయం ఏది చెప్తే వాళ్ళకే ఇస్తున్నారు, నా మాట పట్టించుకోవట్లేదని చెప్పేసి ఆయన బహిరంగంగా ఆరోపణ చేశారు. కాబట్టి దానిపైన మొత్తానికైతే మాత్రం కొలికిపూడితే ఆయనే తప్పు చేశారన్నట్టుగా తప్పంతా ఇక క్రమశిక్షణ కమిటీ తేల్చింది. కాబట్టి దీని మీద పూర్తిగా ఇక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడే నిర్ణయం తీసుకుంటారు. కాబట్టి అది కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇక పిల్లలకు తుపాకులు ఇస్తే మేము ల్యాప్టాప్లు ఇస్తున్నాం. వారి పిల్లలకు పదవులు ఆశిస్తూ మీ పిల్లల భవితను కాలు రాస్తున్నారు. ఆర్జేడీ సహా విపక్షాలపై ప్రధాని ఫైరు. విపక్షాలకు 65 వోల్టేజీలు షాక్ ఇచ్చారు. బీహార్లో తొలి దశ పోలింగ్పై మోదీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మొత్తానికి చూడొచ్చు. కురువృద్ధుడు ఎల్కే అద్వానీ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి శుభాకాంక్షలు చెప్తున్నటువంటి మనం ఫోటోని అయితే మనం చూడవచ్చు. మోదీ శుభాకాంక్షలు చెప్తున్నారు. 98వ పుట్టినరోజు సందర్భంగా కురువృద్ధుడు. బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధానమైనట్టు అటల్ బిహారీ వాజ్పేయి, అద్వానీ వల్లనే ఈరోజు బీజేపీ స్థాయిలో ఉంది. ఆయన 98వ పుట్టినరోజు సందర్భంగా ఇంటికెళ్ళి మోదీ ఆయన్ని కలిసి కరచాలనం చేస్తున్నటువంటి ఫోటోను చూడవచ్చు. ఇంకా ఇదే సందర్భంగా బీహార్లో మొదటి దశ ఎన్నికలు అయిపోయినాయి. ఇక రెండో దశ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు మోదీ. అక్కడ జరిగినటువంటి ఆయన ఒక కథనాన్ని అయితే మాత్రం పిల్లలకు వారు తుపాకులు ఇస్తే మేము ల్యాప్టాప్లు ఇస్తున్నాం అని చెప్పేసి భవిష్యత్తు గురించి, అలాగే ఆయన ఒక కథనాన్ని ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూడవచ్చు. బీహార్ అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నాం, బీహార్ ప్రజల అభివృద్ధికి మేము కోరుకున్నామని ప్రధాని వ్యాఖ్యానించారు. ఇక న్యూస్ పేపర్లో మధ్యాహ్న భోజనం. మధ్యప్రదేశ్లోని ఓ బడిలో ఘటన, వీడియో వైరల్. నా హృదయం ముక్కలైంది. రాహుల్ గాంధీ ఆవేదన చెందారు. ఇక 20 ఏళ్లుగా రాష్ట్రాన్ని ఏళ్తున్నారు. పిల్లల ప్లేట్లను దొంగిలిస్తారా? వారి భవిష్యత్తును చిదిమేస్తున్నందుకు మోదీ సిగ్గుపడాలని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మాత్రం మనం చూడవచ్చు. మధ్యాహ్న భోజనం సమయంలో ప్లేట్లలో బదులు ఒక న్యూస్ పేపర్లో భోజనం పెట్టారు. అది నా హృదయం ముక్కలైందని చెప్పేసి ఆయన ఆవేదన చెందినటువంటి ఒక అంశాన్ని చూడవచ్చు. ఇది ఒకటి చూడవచ్చు మనం. సినీ పక్కిలో జరిగింది. యూట్యూబ్ చూసి అత్తను చంపిన కోళ్ళు. దొంగ పోలీస్ ఆటంటూ పెట్రోల్ పూసి హత్య. అగ్ని ప్రమాదమని ఇరుగు పొరుగు వారు నమ్మించే ప్రయత్నం. విశాఖ జిల్లాలో ఘోరం. చాదస్తంతో వేధిస్తుందని. అత్త పాపం 70-80 సంవత్సరాలు ఉంటాయి అత్త అంటే. ఆమె ఏదో ఒకటి ముసలోళ్ళు ఇంట్లో ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కానీ కోళ్ళకి మాత్రం అది నచ్చలేదు. సినీ పక్కీలో చూసింది, యూట్యూబ్లో చూసి దొంగ పోలీస్ ఆట ఆడదామని చెప్పేసి ఒక కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి, చేతులు కట్టేసి, కళ్ళకు గంతులు కట్టి, పెట్రోల్ పోసి పూజ గదిలో ఉన్నటువంటి దీపాన్ని మీద ఇసిరేసింది. అది ఒక
యాదృచ్ఛికంగా జరిగిన సంఘటనగా చిత్రీకరించే పని పోలీసులు తమదైన శైలిలో విచారించారు. మొత్తం అక్కడ పిల్లలు వాళ్ళందరూ కూడా ఆడుకున్నప్పుడు చిన్నపిల్లలు కూడా ఉన్నారు మన వాళ్ళందరూ విచారించారు. కానీ ఇలాంటి సినీ పక్కీలో కూడా ఆలోచిస్తారని మనం అంటే యూట్యూబ్ ఛానల్లో రకరకాలుగా చూసి ఈ విధంగా తయారవుతున్నారు. రైట్, దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడలేము. ఇక మరో దినపత్రిక విషయానికి వస్తే రైట్, మనం ఇంకొక కథనాన్ని మనం ఇంతకుముందు చూడలేదు. రైట్, నిన్న మంత్రి నారా లోకేష్ వైసీపీ పాలనలో చీకటి రాజ్యం, బీసీలు మాట్లాడితే దాడులు చేశారు, పెట్రోల్ పోసి తగలబెట్టారు, ఆ వర్గాల్లో తిరుగుబాటుతోనే కూటమి గెలుపు, కురుబులకు ఇచ్చిన హామీ మేరకే రాష్ట్ర పండుగ, కనకదాస జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. కళ్యాణదుర్గం అనంతపురం జిల్లాలో నేను ఉన్నన్ని రోజులు కూడా కళ్యాణదుర్గం నేలను మర్చిపోలేని చెప్పేసి నిన్న నారా లోకేష్ వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు మనం చూడవచ్చు. వైసీపీ పాలనలో చీకటి రాజ్యం, బీసీలు మాట్లాడితే దాడులు చేశారు, పెట్రోల్ పోసి తగలబెట్టారు, ఆ వర్గాల్లో తిరుగుబాటుతోనే కూటమి గెలుపు, కురుబులుగా ఇచ్చిన హామీ మేరకే రాష్ట్ర పండుగ, కనకదాస జయంతి, టీటీడీ సహకారంతో బేరప్ప ఆలయాన్ని కట్టిస్తాం, గుడికట్ల పూజారులకు త్వరలో గౌరవ వేతనం ఇస్తామని చెప్పేసి పవన్ కళ్యాణ్తో మాట్లాడి కురుబులకు షెడ్లు వేయిస్తా, కళ్యాణదుర్గంలో భక్త కనకదాస్ కాంస్య విగ్రహం ఆవిష్కరించిన మంత్రి నారా లోకేష్ అంటూ మనం ఒక కథనాన్ని చూడవచ్చు. అంటే గత హయాంలో జరిగినటువంటి పరిణామాలు, కనకదాస్కి ఒక హిస్టరీ ఉంది, అవన్నీ కూడా మనకి సమయం లేదు కాబట్టి ఆ హిస్టరీ మనం చేయలేదు. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి కూడా ఆయన సేవలు చేసినటువంటి వాళ్ళ యొక్క వంశస్థులు చేసినటువంటి సేవల్ని కూడా అక్కడ కొనియాడారు. కులస్తులు ఎక్కువగా అనంతపురం జిల్లాలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి రాజకీయ పరంగా కొంచెం ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి కురుబు కులస్తులు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి అక్కడ మంత్రి నారా లోకేష్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కురుబు కులాలను గుర్తించి మాకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేయడం, దానికైతే మాత్రం మంత్రి నారా లోకేష్ సానుకూలంగా స్పందించడం కూడా జరిగింది. ఇక మనం ఇంతకుముందు వెలుగు దినపత్రికల్లో ఏమో కదా, ఇక ఇది మొత్తం కూడా ఊరంతా కోడికోరే, పంట పొలాల్లో 1000కి పైగా నాటుకోళ్లను వదిలేసిన గుర్తు తెలియని వ్యక్తులు పట్టుకునేందుకు ఎగబడిన జనం, ఒక్కొక్కరు 2 నుంచి 10 కోళ్లను ఎత్తుకెళ్లిన హనుమకొండ జిల్లాలో ఎలకతుర్తిలో ఈ ఘటన అంటూ కథనాన్ని చూస్తూ తెలంగాణలో ఈ యొక్క ఘటన జరిగింది. ఇక వడ్ల కొనుగోలుపై అయితే మాత్రం రైట్ మనం చూస్తున్నాం. ఇది జూబ్లీ హిల్స్ ఎన్నికలు అయితే మాత్రం ఇవాళే చివరి రోజు ఎన్నికల ప్రచారానికి, దానికి సంబంధించినటువంటి మనం ఒక అంశాన్ని చూస్తున్నాం. జూబ్లీ హిల్స్ ప్రచారం ఇయ్యాలే ఆఖరు, భారీగా ర్యాలీలు, రోడ్ షోలకు ప్రధాన పార్టీల ప్లాన్, 17 రోజులు హోరెత్తిన క్యాంపెయిన్, ఇంటింటికి వెళ్ళిన కాంగ్రెస్ లీడర్లు కేడర్లు. మరోపక్క బీఆర్ఎస్ కూడా అదే స్థాయిలో ప్రచారం చేసింది. స్వయంగా ప్రచారంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 6 సార్లు అయితే మాత్రం ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. ఇది కాంగ్రెస్ అయితే మాత్రం ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది. గతంలో కనుక కంటైన్మెంట్ ఎన్నికల్లో ఏ విధంగా ఉందో అదే విధంగా కాంగ్రెస్ గెలవాలని ఉంది. సిట్టింగ్ సీట్ను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ అంటూ ఒక కథనాన్ని కూడా చూడొచ్చు. స్టార్ క్యాంపెయినర్ లిస్టులో కేసీఆర్ పేరు ఉన్నా ప్రచారానికి రాలేదు. త్రిముఖ పోరులో ఓట్లు చీలి తమకు కలిసి వస్తుందంటున్నటువంటి బీజేపీ ఎల్లుండి పోలింగ్ ఫలితాన్ని నిర్దేశించనున్న బీసీ మైనార్టీ ఓట్లే కీలకంగా ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికైతే మాత్రం తెలంగాణలో ఈ అంశమే ఒక హాట్ టాపిక్గా ఉంది. జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అనేటటువంటిది అయితే మాత్రం మొత్తానికి ఉంది. ఇక త్వరలో అసలు ఆట మొదలు పెడతామంటూ బీజేపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూడవచ్చు. మొత్తానికి జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో సందర్భంగా ఆయన అయితే మాత్రం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు మనం ఒకసారి చూద్దాం.
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తెస్తాం, రేవంత్ కేసీఆరే బ్యాడ్ బ్రదర్స్, వీళ్లకు అసదుద్దీన్ తోడైండు, ఫోన్ ట్యాపింగ్ కేసు, విద్యుత్ కొనుగోళ్లు కేసు, భూముల కొనుగోలు కేసులు ఏమయ్యాయి? ఇక నెల రోజులు రాష్ట్రంలో పాలన బంద్ అయింది. మంత్రులంతా సెక్రటేరియట్కు తాళాలు వేసి జూబ్లీహిల్స్ గల్లీలో తిరుగుతున్నారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధం, రేవంత్ కేసీఆర్ రావాలని సవాలంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలను అయితే మనం చూడవచ్చు. మొత్తానికి స్టాన్ క్యాంపెయిన్ లిస్టులో కేసీఆర్ పేరున్నా సరే రాలేదంటూ మరొక ఆసక్తికరమైన కథనాన్ని అయితే మనం చూడవచ్చు. ఎల్ఎన్టీ తొండి ఇన్నాళ్ళు ఎక్స్పీరియన్స్ సర్టిఫికెట్ను చూపించి కంప్లీషన్ సర్టిఫికెట్ అంటూ డ్రామా అంటూ ఒక కథనాన్ని చూడవచ్చు. రిపేర్ల నుంచి తప్పించుకుంటూ వచ్చిన సంస్థ 5 సార్లు నోటీసులు వచ్చినా తనకే సంబంధం లేదంటూ వాదనలు. కంపెనీకి రామగుండం ఎస్సీ ఇటీవల రాసిన లేఖలో స్పష్టీకరణ, ఎల్ఎన్టీ చేసిన పనికి డిపార్ట్మెంట్ తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చిందంటూ వ్యాఖ్య. కొత్త పనులంటూ అంచనా వ్యయం దాదాపు 2,591 కోట్ల నుంచి 4,613 కోట్లకు అయినా అదనపు పనులు పూర్తి చేయని సంస్థ అంటూ ఒక కథనాన్ని మనం చూడవచ్చు. ఎల్ఎన్టీ సంస్థ చేసినటువంటి అది ఒక అంటే అవినీతి జరిగినట్లుగా మనం చూడవచ్చు. మేడిగడ్డ బ్యారేజీ విషయంలో నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సంస్థ అడుగడుగున నిర్లక్ష్యం ప్రదర్శించిందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. గత ప్రభుత్వంలోని మరికొందరు అధికారులు అండ చూసుకొని ఆ సంస్థ కనీసం నిర్మాణ లోపాలను కూడా సరిదిద్దలేదని ఒక నివేదికలో అయితే మాత్రం ఇవ్వటం జరిగింది. ఇక హమాలీల కొరత కారణంగా నిజామాబాద్ చివరిలో రైస్ మిల్లులు ఎదుట అన్లోడింగ్ కోసం 2 రోజుల నుంచి దాదాపు పడిగాపులు కాస్తున్నటువంటి లారీలను చూస్తాం. మొత్తానికి అయితే మాత్రం ఇక అన్నదాతను ఆదుకోవాలా, అలాగే వాళ్ళు కొనుగోలు కేంద్రాల దగ్గర అయితే మాత్రం ఉంది. మరో పక్క వర్షం కురిస్తే వీళ్ళ పరిస్థితి ఏందో మనకు అగమ్య గోచరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. మళ్ళీ ఎవరు కొనరు, మళ్ళీ దాంతో తడితో తరుగుదీయటం ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి. వడ్ల కొనుగోలుపై బీహార్ ఎలక్షన్ ఓటేసేందుకు వెళ్ళిన హమాలీలు ఇక మిల్లుల్లో లోడింగ్ అన్లోడ్ హమాలీలు లేక కొనుగోలు సెంటర్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా లారీలు అయితే నిలిచిపోయినాయి. బీహార్ ఎన్నికల సందర్భంగా హమాలీలందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయిన సందర్భంగా లారీలు అయితే మాత్రం కొనుగోలు కేంద్రాల వద్ద మిల్లుల దగ్గర పడిగాపులు కాస్తున్నాయి. దాదాపు కిలోమీటర్ల మేర లారీలు లోటుతో నిలిచిపోయినటువంటి అంశాలను మనం చూడవచ్చు. ఏది ఏమైనా సరే మొత్తానికైతే మాత్రం ఈరోజు దినపత్రికలో మనం చూసాం. మొత్తానికి ఏపీకి సంబంధించింది అయితే మాత్రం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఎర్రచందనంపై అయితే మాత్రం ఫోకస్ పెట్టారు. అక్రమంగా తరలిస్తున్నటువంటి ఎర్రచందనం దొంగల్ని అయితే మాత్రం అక్కడ దుండగుల్ని ఎవరైతే ఉన్నారో వాళ్ళపై ఉక్కుపాదం మోపుతాం, అంతర్రాష్ట్ర దొంగ ముఠాలను అయితే మాత్రం ఇక ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించేదిలో. గత ప్రభుత్వ హయాంలో దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఎర్రచందనం అక్రమ రవాణా జరిగింది. దాదాపు కొన్ని లక్షల మొక్కలను కొట్టి దాదాపు 1,30,000 మొక్కలను అయితే మాత్రం నరికి ఎర్రచందనం దొంగల్ని అక్రమ రవాణా చేశారు. దాని విలువ 10 కోట్ల రూపాయలు. అది ప్రభుత్వ ఆదాయం కాబట్టి ఇప్పుడున్నటువంటి ఎర్రచందనం నిల్వల్ని ఏ విధంగా చేయాలో దాని మీద అయితే మానిటరింగ్ చేశారు. నిన్న గోదాములని పరిశీలించారు. ముఖ్యంగా పర్యావరణంపై అలాగే ఈరోజు కుంకి ఏనుగులను కూడా ఆయన సందర్శించడంలో కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఆయన ప్రత్యేక చొరవ చూపి కుంకి ఏనుగుల పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆరా తీసే అవకాశం ఉంది. ఎర్రచందనంపై పవన్ కళ్యాణ్ ఒక దృష్టి కేంద్రీకరించారు. దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి ఆదాయ వనరుగా ఏ విధంగా మార్చాలని చెప్పేసి ఆ అంశం. మరో పక్క 48 మంది ఎమ్మెల్యేల విషయంలో కూడా చంద్రబాబు నాయుడు కొంచెం సీరియస్ అయినట్లు తెలుస్తుంది. పింఛన్ల పంపిణీ అవ్వచ్చు. మరోపక్క కుప్పంకి పెట్టుబడులు దాదాపు 8 కంపెనీలు అయితే మాత్రం కుప్పంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపుతుంది. దానికి వర్చువల్గా నిన్న కేంద్ర కార్యాలయం నుంచి వర్చువల్గా ఆయన వర్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. మరో కథనం ఏంటంటే అనంతపురంలో నిన్న మంత్రి నారా లోకేష్ అయితే మాత్రం కనకదాసు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూ కురుబుల్ని అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు. మరోపక్క తర్వాత బీహార్ ఎన్నికల ప్రచారానికి కూడా ఆయన వెళ్ళడం జరిగింది. ఇక తెలంగాణ విషయానికి వస్తే జూబ్లీహిల్స్ ఎన్నికలైతే మాత్రం ఈరోజే చివరి రోజు. ఈ నేపథ్యంలో క్యాంపెయిన్లు స్టార్గేన్లు ముఖ్యంగా ప్రధాన పోటీ అభ్యర్థి దివంగత మాగంటి గోపీనాథ్ చనిపోవడంతో బీఆర్ఎస్ నుంచి ఆయన సతీమణి పోటీ చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ తరపు నుంచి నవీన్ యాదవ్ ఆయన బరిలో ఉన్నారు. ఇక బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి ఆయన బరిలో ఉన్నారు. మొత్తానికి త్రిముఖ పోటీ ఉంటుందంటున్న ప్రధానంగా అంటే కాంగ్రెస్ అయితే మాత్రం మంత్రులందరూ కూడా ఈ క్యాంపెయిన్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి 6 సార్లు అయితే మాత్రం ఈ నియోజకవర్గంలో పర్యటించారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ గెలవాలనే విధంగా అధికార పార్టీ ఉంది. ఇక బీఆర్ఎస్ కూడా సెంటిమెంట్తో గెలవాలని చెప్పేసి బీఆర్ఎస్ కూడా ఉంది. మరోపక్క తడిచినటువంటి
అంటే ఒక పక్కన వర్షం పడుతున్నా మరో పక్క ఏమో ఎలాంటి ఇబ్బంది వచ్చినా బీహార్ ఎన్నికల ప్రచారంలోనికి అయితే మాత్రం ఇక్కడ హమాలీలందరూ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ నుంచి వచ్చారు హమాలీలు, ముఖ్యంగా మిల్లుల్లో అవ్వచ్చు, లేకపోతే వడ్ల కొనుగోలు కేంద్రాల్లో అవ్వచ్చు. హమాలీలు ఎక్కువగా బీహార్ నుంచి వచ్చారు. బీహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా అక్కడికి వెళ్ళడంతో వడ్ల కొనుగోలు కేంద్రాల దగ్గర లారీలు అయితే పడిగాపులు కాస్తున్నటువంటి అంశాలని మనం చూడవచ్చు. మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ బీహార్ ఎన్నికల ప్రచారం సందర్భంగా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఏది ఏమైనా సరే ఈరోజు దినపత్రికలో ప్రచురితమైనటువంటి ప్రధానాంశాలను అయితే మాత్రం నివేదించడం జరిగింది. ఇది వాటి వార్తా విశ్లేషణ. తిరిగి రేపటి వార్తా విశ్లేషణలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.